లక్షలు ఖర్చు పెట్టి స్టేజీలు కట్టి ఉపన్యాసాలు ఇస్తున్నారు. హిందువులంతా ఐక్యత వర్ధిల్లాలి, హిందువులంతా ఒక్కటే, చెప్పేకి మాత్రమే ఒక్కటి. మళ్ళా స్టేజ్ దిగొస్తానే ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాడు ఎస్సీ ఆడు ఉండాల, వాడు ఇది ముట్టుకోకూడదు, వాడు ముట్టుకో, ఇంకేమైనా నీకు ఐక్యత అవుతుంది? ఇంకందరూ ఒకటి ఎలా అవుతారు అంటే చెప్తే అవుతారా? పాటిస్తే అవుతారు. వానికి ఇచ్చే గౌరవం వానికి. అప్పుడు వాడు వస్తాడు ప్రేమతో, నన్ను కూడా గౌరవిస్తున్నాడు, నన్ను మనిషిలాగా చూస్తున్నారు వీళ్ళు. అప్పుడు మనం చెప్పాల్సిన పనిలే, ఇలా లక్షలు ఖర్చు పెట్టి పబ్లిక్లో ఉపన్యాసాలు చెప్పాల్సిన పనిలే హిందువులంతా ఒకటి కాండి అని. ఇలా మార్పు వస్తే వాళ్ళే అంతా ఒకటి అవుతారు, బాయ్ బాయ్ అవుతారు. మీరు చెప్తారు, పాటించరు, అప్పుడు కాదు. అందులో మనలో కులాలు ఎక్కువ. అది ఎందుకు పెట్టారో దౌర్భాగ్యం, అదే ఫస్ట్ పాయింట్. పెట్టారు, నువ్వు చూసుకోపనైనా అన్నిటికీ సంఘాలు, అన్ని కులాలకు సంఘాలు. మరి వాళ్ళల్లో లేవు కాబట్టి ఐకమత్యం ఉంది. ఇది చూడు ఎంత బాగుంది సింపుల్గా. వాళ్ళల్లో కులాలు లేవు కదా, ఐకమత్యం. మనలో కులాలు ఉన్నాయి కదా. రెడ్లు కొట్టుకుంటే మనకేమైనా నాయుళ్ళు కొడితే కమ్మలే వాళ్ళ బల్జోళ్ళు వాళ్ళే కదా. ఇలా ఉంటే ఒకటి ఎట్లా అవుతారు? ఐకమత్యం ఏడ ఐకమత్యం అవుతుందా? అవి విసిపెట్టేయండి, మనిషిగా గుర్తించండి. ఇప్పుడు పంచభూతాలు ఎలా సృష్టిలో అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి, దానికంటే గొప్ప మీరు 10 నిమిషాలు ఆపే గాలి లేకుండా, ఎవరికి గాలి ముక్కల్లోకి ఎక్కకుండా చేయని ఏమవుతుంది ప్రపంచం? అగ్నిదేవుడు కూడా నేను ఎవరింట్లో మలగను అని ఆర్పని కూడలేక చేస్తారు. నీళ్లు గంగమ్మ కూడా నీళ్లు ఎనికి వెళ్ళిపోవాలి లోపలికి, పాతాళానికి. మీరు కులం నేను ముట్టనని, అప్పుడు ఏమైపోతాం మనం? భూమి పంట పెట్టినా కూడా పండకూడదు, కులం మతం కాబట్టి. అప్పుడు ఏం తిని బతుకుతాము? మరి వాళ్ళకంటే గొప్ప వాళ్ళ? ఎప్పుడు పోతుంది ఇది? దీంట్లో మార్పు పోయేంత వరకు అందరూ ఒక్కటి కారు. భగవంతునికే కులం లేదు, మనకెందుకప్ప కులము? మహనీయులు పెద్దోళ్ళు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఒక హద్దు నేను పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఈ గీతాభవన్ ఉంది, దీని చుట్టూ మంది అని మెజర్మెంట్ వేసుకుంటే పక్కనోడు మన దాంట్లోకి రాడు. అర్థమైందా? అలాగే ఇసి పెడితే ఆ పక్కడు అంతా ఈ పక్కడు అంతా వచ్చి ఇంతవరకు వేసుకుంటాడు అవతలే కదా. అందుకు వాళ్ళు గమనించి ఒకటి హద్దులు పెడితే వాళ్ళ దీంట్లో వాళ్ళోళ్ళు ఉండి ఏదైనా చేసుకొని ఇది ఉంటుంది, వర్ణసంకరం రాకుండా ఉంటుంది అని పెట్టారు. కానీ మనుషులను ద్వేషించమని పెట్టలేదు వీళ్ళు. పెట్టారా? మనుషులను గౌరవించుకో, వాళ్ళ కులం వాళ్ళది, నీ కులము నీది, కానీ తక్కువ ఎక్కువ అనే దానికి రూల్స్ లేదు. అలా పెట్టారు మహనీయులు. మనోళ్ళు ఇప్పుడు ఇలా మార్చుకున్నారు దాన్ని, అంతే కదా. మరి అదే అలా మార్చుకుంటే అందరూ ఒకటి ఎలా అవుతారు? ఐకమత్యం ఎలా అవుతుంది? అందుకు అందరూ ఒక్కడే. అందరిలోనే భగవంతుడు ఉన్నాడు కదా, చైతన్య స్వరూపుడు అందరిలోనూ ఉన్నాడు కదా. అంటరాని వాళ్ళల్లో ఉన్నారు, గొప్ప వాళ్ళల్లో ఉన్నాడు. ఇంక గొప్ప అంటరాని వాడు ఎక్కడ? ఇప్పుడు ఆకాశంలో ఊడి పడితే ఎవరైనా వాళ్ళు గొప్ప కులం. అందరూ ఎక్కడి నుంచి వస్తారో? తల్లి గర్భంలో ఉంటే కదా. మరి ఇంకా నువ్వు ఒరిజినల్ కులం ఏది, డూప్లికేట్ కులం ఏది? ఇక్కడ అందరూ శూద్రుడే. తల్లి గర్భంలో వచ్చినప్పుడు అందరూ శూద్రుడే. వాని బుద్ధితో వాడు నేర్చుకునే విద్యలు బట్టి పెద్దగా రాణించగలుగుతాడు, గౌరవం పొందుతాడు, అంతే ఇక్కడ. అంతేగాని బ్రాహ్మణుడు అంటే పెద్ద, హరిజన్స్ అంటే తక్కువ, శత్రుడు ఏంటి గొప్ప ఏముండదు ఇక్కడ. అందరూ ఒక్కటే, అందరూ వచ్చిండేది ఒకే చోటు ఉంటే. మరి అది మర్చిపోయి పెద్ద కులం చిన్న కులం ఎందుకంటారు? నీ కులం నీకు గొప్ప, వాని కులం వానికి గొప్ప. గౌరవించు, ఫస్ట్ మనిషిని గౌరవించు. అది మన సంప్రదాయం, మన సంస్కృతి. మనకు నేర్చుకోవాల్సింది అది, నేర్పించాల్సింది అది. అలా ఉంటే సమాజం బాగుపడుతుంది. అలా లేకపోతే ఇలాగ వాడిని కొడితే నాకేం, ఈయన కొడితే నాకేం,
ఇంకెప్పుడు ఉపన్యాసాలు ఆ స్టేజ్లో ఎక్కి హిందువులు ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పుకుంటూ ఉండాలి. వర్ధిల్లదు, ఒకటి కాదు. అవుతుందా? ఇలా మార్పు వస్తే అవుతుంది. అప్పుడు ఏది చెప్పాల్సిన పనిలా ఇలా గౌరవించండి మనిషే అంతా అప్పుడు ఒకటే అవుతారు. భగవంతుడు దూరం లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉండే భగవంతుణ్ణి అంతర్ముఖంగా బయట ఉండే ఇంద్రియాలను లోపల మరలించుకొని కంట్రోల్ చేసుకొని మనమైతే ఆ భగవంతుని గురించి ఆలోచించి ఆ సాధనలో మనం వెళ్ళినట్లయితే అంతర్ముఖంగానే భగవంతుడు కనపడతాడు, కానీ బహిర్ముఖంగా కనపడాడు. ఎందుకు కనపడాడంటే ఇప్పుడు ఈ చర్మచక్షువులు, ఈ కన్నులు చూడరానివన్నీ చూశాయి, భగవంతుని చూసే అర్హత పోగొట్టుకున్నాయి. ఈ చెవులు వినరానివన్నీ విన్నాయి, ఇవి కూడా భగవంతుని గురించి వినే శబ్దాలకు కూడా కోల్పోయాయి. ఈ నోరు కూడా ఎన్నో పాపమైన మాటలు అన్నీ మాట్లాడాయి, ఇది కూడా అర్హత కోల్పోయింది. మరి ఇప్పుడు ఎలా భగవంతునికి ఉపయోగపడవు. అందుకే అంతర్ముఖంగా నీ లోపల నువ్వు ధ్యానం అనేది ఒకటి ఉంది. ఆ ప్రాణాయామ సాధన ద్వారా నీలో నువ్వు వెళ్ళి ఆ ఇంద్రియాలను అన్నీ నీ వశంలో పెట్టుకొని నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖంగా సాధన చేయగలుగుతావో అప్పుడు నీకు భగవంతుడు నువ్వు ఒకటే. తెలియనంత వరకు జీవుడు, తెలుసుకుంటే దేవుడు. ఇంతే తేడా. తెలియలేదా నీకు జీవుడే, తెలిసిందా దేవుడే. నువ్వు వేరే లేవు, ఒక్కటే. జీవాత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. విడివిడిగా ఉంటే వేరు, ఒకటే అయితే ఒకటే. మరి దేవుడు, జీవుడు, ఆత్మ, పరమాత్మ అని అన్నీ ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఒకటే కదా. సృష్టికంతా భగవంతుడు ఒకటే అయినప్పుడు ఒకటే ఉంటుంది, కానీ రెండు ఎట్లుంటాయి? రెండు. నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు ఉన్నాడా? మనం పెట్టుకున్నాం అంతే. నేను ఒకటేరా, నన్నే అందరూ చూడాల్సింది. మీరు ఎన్ని పేర్లన్నా పెట్టుకోండి, మీ ఇష్టం. అన్ని లేని నేను, మీరు ఎలా ఊహించుకుంటే అలా ఉండాను. అయినా ఆత్మలోనే నేను ఉన్నా. ఇప్పుడు శ్రీరామదాస్ సినిమాలో రామదాసు ఆ గుడి కట్టించి ఏదో బాధలు పడి జైల్లో పడి దెబ్బలు తిని అన్నీ జరిగితే మళ్ళీ అప్పు తీర్చేక రాముడు లక్ష్మణుడు రామోజీ లక్ష్మోజీగా వచ్చాడు, అప్పు కట్టి ఏదో చేసే కథలు మన డ్రామా సినిమాలు చూపించారు కదా. అప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత గొప్పలు వాళ్ళు రాజులే ఇల్లు రాజులే ఒకటైపోయారు, నేను ఇంత చేస్తే నాకు దర్శనమే లేదు, నేను చచ్చిపోతానని ఆ కొండలు చెట్లు ఎక్కి దుంకుతా అంటాడు కదా. అప్పుడు సీతమ్మ ఏం చెప్తుంది? చూసి స్వామి, ఆంజనేయ స్వామి రాముడిని ఎక్కడ చూశాడు చెప్పు? కొండల గుట్లలో చూశాడా? ఎక్కడ చూశాడు? ఆత్మలో. మడే కదా, ఇప్పుడు చూస్తా నా రామచంద్రుడు నా ఆత్మలో ఉన్నాడో లేదని సీడుస్తాడు కదా, అప్పుడు కనపడతాడు. అదే ముందే చేసింటే అన్ని రామాయణాలు పడలేడు కదా. మరి దాన్ని బట్టి ఏం తెలుసుకోవాలి మనం? ఆత్మలోనే ఉన్నాడు కదా. మరి ఆత్మలో చూడండి, అందరూ ఆత్మలో చూసేకి ప్రయత్నించండి. డబ్బులు ఖర్చు కావు. డబ్బులు ఎందుకు ఖర్చు? నువ్వు ఆ గుడి ఈ గుడికి పోతే ఆడ నైవేద్యము, ఆడ అభిషేకాలు, ఆడ ఇవి పెడితే నీకు డబ్బులు ఖర్చు, హోమాలు యజ్ఞాలు. నువ్వు హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని నీలో నువ్వు ఉండేదానికి ఖర్చు ఎందుకు? ఓపిక ఉండాలంతే. కూర్చుండే ఓపుకుంటే చాలు, దేవుడు నువ్వే దేవుడు. సూక్ష్మ ఎంత ఈజీగా ఉందో చూడు, కూర్చుంటే చాలు. పైన కూర్చోం మనం, ఆ ఓపికే లేదు.